చాలా రోజుల నుంచి గాల్బ్లాడర్ స్టోన్స్కి పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉందా అని పేషెంట్లలో చాలామంది అడుగుతున్నారు. న్యాచురోపతిలో అయితే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. అదే అలోపతిలో అయితే దానికి క్యూర్ లేకుండా ఒకేసారి దాన్ని ఆపరేషన్ చేసి బయటికి తీసేయాలంటారు. అసలు ఫస్ట్ మనం గాల్బ్లాడర్ స్టోన్స్ ఎలా వస్తాయని చూసుకుంటే, చాలామంది చేసే మిస్టేక్స్లో మనం చాలా రకాల ఫుడ్స్ తింటాం. దాంట్లో కెమికల్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు ఈ మధ్యకాలంలో. దానివల్ల ఆ కెమికల్ బాండింగ్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకంగా స్టోన్ కింద తయారయ్యి లోపలే పెరిగిపోవడం అన్నది జరుగుతుంది. అదే నార్మల్గా చిన్నగా ఆ స్టోన్ పెరిగినప్పుడు మనం వాటర్ కన్జ్యూమ్ అన్నది కరెక్ట్గా మన బాడీకి ఎంత కావాలో అంత ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా కెమికల్ బాండింగ్స్ని ఎప్పటికప్పుడు బాడీ ప్యూరిఫై చేసి లోపల పెరగనివ్వకుండా చూసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అలా ఒకేసారి అంటే దాన్ని పెరిగి 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 పెద్దదయ్యాక అప్పుడు దానివల్ల వచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో, పెయిన్స్ రావడం కానీ, ఏదన్నా అనీజీగా ఉండడం, వాంతింగ్స్ రావడం, అలాంటి ఆకలి లేకుండా బద్ధకంగా ఉండడం, ఇలాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే అప్పుడు మన గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నదని తెలుస్తుంది. అప్పుడు ఇంకా హాస్పిటల్ ఆప్షన్ లేక ఆ టైంలో వాటర్ తాగినా పనిచేయదు కాబట్టి వెంటనే రిమూవ్ చేయాలని చెప్తారు. ఈ విధంగా చాలామందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నది పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ.